కూలిపోయిన దానికి నష్టపరిహారం కట్టాలి. కూలిపోలేదంటే హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి. కట్టావంటే కూలిపోయిందని ఒప్పుకోవాలి. కరెక్ట్. ముందు వాళ్ళకి నోటీస్ పంపించండి. అశోక్ ఐడియాకి పేదవాళ్ళు చేపలా గింజుకుంటారు. మీరేం కంగారు పడకండి సార్. వాడేదో పెద్ద తెలివి ఉపయోగించాను అనుకుంటాడు, కానీ అంతకంటే అదిరిపోయే పాయింట్ నేను ఆలోచించాను. నేను నమ్మను, కానీ చెప్పు. చాలా సింపుల్ అండి. హాస్టల్ కూలిపోయిందని కదా నోటీస్ ఇచ్చాడు. అయితే మనం హాస్టలే కట్టలేదు కదండి, ఆ విషయం ఒప్పేసుకుందాం. బేరమంటాడు. థ్యాంక్స్. దాని మీద ఎంతవరకు మనం కవర్ చేసిన 2 కోట్లు కట్టాలి. దాంతో నేను బేరమంటాను. అమ్మో, కొంప మునిగిపోద్ది. ఏం చేద్దాం? కూలిపోయిందని ఒప్పేసుకుందాం. అప్పుడు మనం కట్టలేదంటానికి గవర్నమెంట్ కూడా సెక్షన్ ఉండదు. నష్టపరిహారం కట్టించుకుని 10 ఏళ్ళకి పైనే బొక్కలో దోసేస్తారు. నీ అబ్బా నీకు లాయర్ పట్టా ఇచ్చిన అనాలు రే. జామీన్ చూసుకుంటే మంచిది సార్. సంపేస్తున్నారు రే, సంపేస్తున్నారు బాబు, సంపేస్తున్నారు నాయను. సార్, అమ్మా పోనీ ఆఫీసర్ కి వెల్ఫేర్ మినిస్టర్ తో చెప్పించమంటారా? పెట్టేదిరా పెట్టేదిరా పెట్టి కనిపించట్లేదురా బాబు. పెట్టె మీ చేతిలోనే ఉంది కదండి. థ్యాంక్స్. నా పెట్టి నేను చూసుకోకపోయినా నేను చూసుకునేంత వరకు నువ్వు చెప్పకూడదు. ఇగో సుబ్బరాయుడు, ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి అట్టుంచి ఈ పెట్టి తీసుకెళ్ళి ఆ లాయర్ గడి ముందు తెరువు చెప్తాను. ఎందుకు? సరోజిని హాస్టల్ విషయమై వెల్ఫేర్ ఆఫీసరు వెంకటరత్నం గారి మీద ఎగ్నిస్ట్ గా ఫైల్ చేసిన కేసు మీరు టేకప్ చేస్తున్నారని విన్నాం. ఆ కేసు మీరు టేకప్ చేయడానికి వీల్లేదు. ఇడియట్! నన్ను కేసు టేకప్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవడు, వాడేవాడు? అన్ని చోట్ల కోర్టులో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదండి. నర్మయ్, మాకు నచ్చని మనుషుల్ని డిసైడ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. మీకు మాకు డైరెక్ట్ ఫైట్ లేదు కాబట్టి ఈ కాంప్రమైజ్. ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి మేం చూసుకుంటాం, నువ్వు ఈ డబ్బు చూసుకో. షట్ అప్ రాస్కెల్. గెట్ అవుట్. డబ్బులు పడేసి కొనుక్కోవడానికి కోర్టులు లాయర్లు మీరు వేసుకునే చెప్పులు కాదు. ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఊహించగలం. ఆలోచించు. ఏంటో ఆలోచించేది? ఏమండి, మీకెందుకండి అలాంటి పెద్ద మనుషులతో? అబ్బాయి అశోక్ తో చెప్తే మాట్లాడతారు కదండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఎవరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోమన్నారు. ఏంటండి, ముందే నాతో మాట్లాడుంటే గొడవ ఉండేది కాదుగా. అవును, ఆ ముసలాడు చేదస్తుడిలా ఉన్నాడు. కుర్రాళ్ళు మీరన్న బుద్ధి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఇదిగో డబ్బు. ఎంత? 2 లక్షలు. ఆ? 2 లక్షలు. కొట్టింది అతనైతే మీకెందుకండి బాధ? రాజుగారి గుర్రానికి గాడి తన్నిందనుకో, రాజుగారిని తన్నినట్టే కదా. వీడి పెక్క కుక్క కరిసిందనుకో, నా పెక్క కరిసినట్టే కదా. బిగుసుకుపోయిన లెక్క బొమ్మలాగా సూపేంట్రా బాబు. నువ్వు చాలా అదృష్టవంతుడు రా సెక్రటరీ. 2 లక్షలకి 2 ఇచ్చాడు. అదే 10 లక్షలు ఇచ్చుంటే నీకు అడ్డుపడి వచ్చేదిరా. మీరు చెప్పింది చేశాను గనక వాడు బతికాడు సార్. నేనే డెసిషన్ తీసుకుని ఉంటే వాడు డెడ్ బాడీ వచ్చేది. థ్యాంక్స్. వచ్చులేనమ్మా, బోడిగుండేనేమందంట. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టారా బాబు? హలో జడ్జ్ హియర్. సార్, ఓకే. అలాగే మాట్లాడుకోండి. ఆహా,
హలో చూడు లాయర్ బాబు, ఇది మన కెపాసిటీ. జాగ్రత్తగా ఆలోచించుకో. అదే రేపు కోర్టులో నీ సంగతి ఎలా తేల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఆడే పోయాక ఆడి కేసు పెట్టుకుని నువ్వు ఆలోచించేదేటో పొగాకు మధ్యలో కాడా. మనిషి పోయినా నీ గురించి అతనిచ్చిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వాటిని చంపలేవు. ఓ రెచ్చిపోకో. ఆ కేసు తాలూకు వివరాలు, పైలు, మన్ను, మశానం నా దగ్గరికి పంపు. బ్లాక్ ఎంత కావాలో వైట్ ఎంత కావాలో అడుగు. తొడగొట్టి ముందుకొచ్చావో నా పేరు వెంకరత్నం, గుర్తుంచుకో. రే ఏమిట్రా వాగుతున్నావు వెతవా? రేయ్, ఏ నోరు మూసుకొని వినరా. ఆ, నీలాంటి వాళ్ళు 1,000,000 మందైనా దుర్గా ప్రసాద్ గారిని ఏమీ చేయలేరు. నీ బోడి బెదిరింపులకు దడిసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్. సంకిళ్ళంటరా నడి రోడ్డు మీద మన అందరికి రోజుల్లో అంటాడేంట్రా బాబు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్. ఏమండి, ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని అశోక్ పెళ్లి చేస్తే ముచ్చటగా ఉంటుంది కదండి. వాడు చెప్పాలి కదా, నేనేదో చేయనట్టు మాట్లాడతావేంటి? అయ్యి బాబాయ్, అంతగా అరుస్తారేమిటండి? పెళ్లి గురించి అడిగింది అంటే నేను అరవలేనా? వాడు కుర్రాడు, సిగ్గుపడి చెప్పకపోవచ్చు. పెద్దవాళ్ళు మనమే కల్పించుకోవాలి. అమ్మా, నీ షాపింగ్ పని మానేసి కోర్టుకొచ్చి వాడిని బార్ రూమ్ లో నా ముందడిగి ఈ సంవత్సరం చెప్పించు, వచ్చే సంవత్సరం ముహూర్తం పెట్టిస్తాను. ఆ? వచ్చే సంవత్సరమా? ఈ రోజు డిసెంబర్ 31 కదా, రేపేగా కొత్త సంవత్సరం. అమ్మయ్యా, నా జన్మ తరించిందండి. ఏ ఇన్నాళ్ళకు జోకేశారు కదండి. గుడ్ మార్నింగ్. అరే, అమ్మ కూడా కోర్టుకు వచ్చిందేంటి? నీ మీద కేసు పెడదామనా? కాదు, నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది. చూడండి, మర్డర్ జరిగిన కాంప్లెక్స్ లో ఫ్లాట్ నంబర్ 9 లో ఒక అతను బై నేమ్ సుందర్రాజు ఆ మర్డర్ విట్నెస్ చేసినట్టు ఇందాకే తెలిసింది. మీరిద్దరూ వెళ్లి ఎంక్వైరీ చేసి ఏ క్లూ దొరికినా అతను కోర్టుకు తీసుకురావాలి. ఈ ఫైల్ సబ్మిట్ చేసిన 1 అవర్ లోగా తీసుకురావాలి. బాబాయ్, ఫ్లాట్ చూడటం వరకు నేను ఓకే. సుందర్రాజు విషయం నాకు వదిలేండి. మరి ఎంక్వైరీ అంటే మాత్రం అశోక్ రావాల్సిందే. రేయ్, వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. మీరిద్దరూ వెళ్ళిరండి. ఫోన్లేండి, ఏదో ముఖ్యమైన పని వాడే రావాలంటున్నారు కదా, వెళ్ళనివ్వండి. బార్ రూమ్ లో కూర్చుని వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళరా. ఫ్లాట్ నెంబర్ ఎంత బాబాయ్? రేయ్, వాడిని కొట్టి తీసుకురాకు. ఫ్లాట్ నంబర్ 9. ఏంటండి, ఇంతవరకు ఒక్కడు కూడా వచ్చి సాక్ష్యం చెప్పలేదు. ఇప్పుడు సుందర్రాజు మాత్రం వచ్చి సాక్ష్యం చెప్తాడా? ఏదైనా క్లూ దొరుకుతుందని మా తాపత్రయం. హలో లాయర్ గారు. ఆ ఫైల్ ఇవ్వండి సార్. ప్లీజ్ ఇవ్వండి సార్. కోర్టులో జడ్జి గారికి ఇస్తాను, ఆయన దగ్గర అడిగి తీసుకోండి. ఏమండి?
ఒక న్యాయవాది కోర్టు వాకిట్లో కూలిపోవడం న్యాయ వ్యవస్థకి అవమానం. ఆ దారుణానికి న్యాయస్థానం శిక్ష వేయలేకపోతే ధర్మశాస్త్రం మీద నమ్మకం పోతుంది. నా కేసు న్యాయస్థానంలో ఓడిపోకూడదు, గెలవాలి. ఆ రోజు నీ గురువుగా నేను పోయినా న్యాయవాదిగా నేను బ్రతికే ఉంటాను. నువ్వే నన్ను కల్పించాలి. ఎస్. ఆర్డర్ ఆర్డర్. నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే ముక్కలు ముక్కలుగా నరుకుండేవాడిని. కానీ చట్టవిరుద్ధంగా ఏ పని చేయనని దుర్గాప్రసాద్ గారికి మాటిచ్చాను. అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద ఈ నల్లకోటు కప్పుకొని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబడ్డాను. ప్లీజ్ జరిగింది ఒక్కసారి ఆలోచించండి. ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థమవుతుంది. మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు, మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం. దుర్గాప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం. అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం. ఏంటండి నిజం? అర్థమైనోడు ఏదంటే అది నిజమైపోద్దా? నేను 10 మందికి కావలసినోడిని, పలుకుబడి ఉన్నోడిని. ఆ దుర్గా ప్రసాద్ని నేను పర్సనల్ లాయర్గా ఎట్టుకోలేదని ఆ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని పట్టుకుని నేను పోని కేసు నా మీద ఎట్టాడు, భారం దేవుడి మీద ఎట్టాను. ఆ జాత శత్రువుని నన్ను బోనెక్కిచ్చాడేంటండి బాబు? జరిగింది నిజం, నువ్వు చేయించింది నిజం. వీళ్ళందరి కళ్ళ ముందు జరిగింది. ఆహా, ఒక్క నువ్వు అనిపించు, ఊరేమని చెప్పండి అయ్యా, చెప్పండి. నోరు ముసుక్కుతుంటారే, చెప్పండి. కమాన్. మిస్టర్ అశోక్, మీ ఉద్రేకాలతోటి కేకలతోటి ఇది పిచ్చివాళ్ళు తిరిగే పిచ్చాసుపత్రి చేయకండి. నేనే సూటిగా అడుగుతున్నాను, ఈ హత్య వెంకటరత్నమే చేయించాడని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నో నో. ఆయనే ఈ హత్య చేయమని చెప్తుండగా విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో నో. ఈ కేసులో ఆయనే నేరస్తుడని న్యాయ వ్యవస్థ పరిధిలో నిరూపించే ఒక్క ఆధారమైన నీ దగ్గర ఉందా? నో నో. సాక్ష్యం లేకపోతే మా న్యాయస్థానానికి ఎవరు దోషి అని నిర్ణయించే అధికారం లేదు. అసలు ఈ సావులకి కారణం ఏంటో నేను చెప్పనా? ఆ దుర్గా ప్రసాద్ గారి పెళ్ళానికి ఈ వెల్ఫేర్ ఆఫీసర్కి అని. మిస్టర్ అశోక్, ఇది కోర్టు అనుకున్నారా, దొమ్మిది చేసే రోడ్డు అనుకున్నారా? ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని 2 నెలల పాటు కోర్టు నుంచి సస్పెండ్ చేస్తున్నాను. నో. దుర్మార్గం కళ్ళ ముందే కనపడుతున్నా కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుని అర్థం లేని న్యాయ వ్యవస్థను నేనే జీవితాంతం సస్పెండ్ చేస్తున్నాను. ఈ మాత్రం దానికి నీ పుస్తకాలు ఎందుకు, ఈ లాంఛనాలు ఎందుకు? తగలబెట్టాలిగా? టేక్ దీస్ బ్లడీ బుక్స్, థ్రో దీస్ బ్లడీ బుక్స్, కీప్ దీస్ బ్లడీ బుక్స్ టు యువర్సెల్ఫ్, బ్యాన్ దీస్ బుక్స్. వేర్ ద లా? నో లా ఎట్ ఆల్. నో లా. ఐ నో ద లా. వేర్ ద లా? ఐ నో ద లా. ఐ నో ద లా. ప్లీజ్ బయటికి ముందు. మీకు తెలియదు, నన్ను వదలండి రా. హత్య ఖచ్చితంగా వాడి చేశాడు. రా వెంకటరత్నం, నువ్వే హత్య చేస్తావు. ఐ నో యు డిడ్ ఇట్. ఐ నో. యు ఫూల్. వెంకటరత్నం హత్య చేశాడు రా. వెంకటరత్నం హత్య చేశాడు. yes. సరే రా రా రా. ఇట్స్ నాట్ మై డిఫీట్, ఇట్స్ ఎ డిఫీట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. యువర్ డిఫీట్. నో, యు డోంట్ అండర్స్టాండ్. లీవ్ మీ. అశోక్, ఏమైందిరా నీకు? ఇట్స్ ఎ డిఫీట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, యు బాస్టర్డ్స్. ఖచ్చితంగా వాడే మర్డర్ చేశాడు. ఐ నో హి మర్డర్డ్ ఆల్ ఆఫ్ దెం. రా. ఏయ్, ఆ సూపేట్రా బాబు. చల్లరుకా. రేయ్, ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చావా ఈ కోర్టు ముందే పాతేస్తా. నువ్వే కాదురా, నీ బాబు దిగొచ్చినా నా మూతి మీద ఏకపేకలేడు. అన్ని మేమే చేసాం, నువ్వేం చేసావు, నీ గురువేం చేశాడు. నువ్వు ఎదవైపోయావు, ఆడు శవం అయిపోయాడు. వదలరా వాడిని. అశోక్. వదలండి. నో, లీవ్ ఇట్. తీసుకెళ్ళరా బాబు, తీసుకెళ్ళరా బాబు, తీసుకెళ్ళరా. వెంకటరత్నం, నిన్నంత తేలిక వదలను. No, I want to kill you. I will not. వదిలేండి సార్, వాడి దగ్గరికి తీసుకెళ్తున్నారు సార్. ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ అశోక్, సార్ సార్. చొక్కా చిరిగితే చిరిగింది కానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందిరా.
ఇప్పుడు అన్ని స్టేషన్లో ఊపిరాడకుండా ఉత్తికి చంపేయాల ఈ ఎరబోకుడికి ఫోన్ చేయండి రా నాయన ఫోన్ చేయండి రా బాబు. ఒరే అశోక్, ఎన్ని రోజులని ఇలా ఆలోచిస్తావు? ఎన్ని రోజులైనా ఆలోచించాలి. ఒరే, నిన్ను చూస్తుంటే ఏమైపోతావు నన్ను భయంగా ఉందిరా. ఇంకెక్కడికన్నా పోదాం. అయినా ఇక్కడ ఏం సాధించాలి? ఆ? హలో. నేనే. చావు తప్పి బతికావు, చాలా బాధగా ఉంది. నీ మీద జాలిగా కూడా ఉంది. రే, ఒక మాట చెప్పనా? నిన్ను బతకనివ్వం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా